Hi students, welcome back to channel. JEE Mains 2026 ఎగ్జామినేషన్స్ అనేటువంటివి జనవరి ప్లస్ ఏప్రిల్ సెషన్ అనేటువంటివి కంప్లీట్ అయి ఉన్నాయి. ఏప్రిల్ సెషన్కు సంబంధించి రిజల్ట్స్ అనేటువంటివి ఏప్రిల్ 28th రిలీజ్ అవుతున్నాయి. ఎన్టీఏ అఫీషియల్గా ప్రొవైడ్ చేసినటువంటి డేట్. సో ఈ జేఈ మెయిన్స్ 2026 నుంచి జేఈ అడ్వాన్స్డ్కి 2.5 lakhs స్టూడెంట్స్ని ఆల్ కేటగిరీ వైజ్ జేఈ అడ్వాన్స్డ్కి ప్రమోట్ చేస్తారు. సో ఇక్కడ మీరు జనవరి ప్లస్ ఏప్రిల్ అటెంప్ట్ 2 సెషన్స్ కలుపుకొని హయ్యర్ పర్సెంటేజ్ వేటిలో వచ్చింటుందో దానిని సెగ్రిగేట్ చేసి కేటగిరీ వైజు 2.5 lakhs స్టూడెంట్స్ని కట్ ఆఫ్ అనేటువంటిది ప్రొవైడ్ చేసి జేఈ అడ్వాన్స్డ్కి ప్రమోట్ చేస్తారు. ఈ జేఈ అడ్వాన్స్డ్కి సెలెక్ట్ అయిన తర్వాత ఎలిజిబిలిటీస్ అనేటువంటివి ఏమి ఉండాలి, ఈ జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్ రావడానికి కట్ ఆఫ్ పర్సెంటేజ్ అనేటువంటిది 2024 అలాగే 2025 ట్రెండ్ అనేటువంటిది ఎలా ఫాలో అయ్యారు, ఈ 2026లో ఎలా ట్రెండ్ అనేటువంటిది ఫాలో అయ్యి కట్ ఆఫ్ అనేటువంటిది కేటగిరీ వైజ్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్తో పాటు న్యూస్ అనేటువంటి ఆన్లైన్లలో ఎలా వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, ఎన్టీఏ అఫీషియల్గా ఏమిస్తున్నారు అనేటువంటిది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు జేఈ అడ్వాన్స్డ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎలిజిబిలిటీస్ ఏమేమి ఉండాలి ఒకసారి తెలుసుకోండి. కట్ ఆఫ్ అనేటువంటిది ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ ఎలా ఫాలో అయ్యింది, ఈ ట్రెండ్ ఎలా ఫాలో అవ్వచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ని తెలిసి పెట్టుకుంటే ఎవ్రీ స్టెప్ మూవ్ ఆన్ అయ్యేటప్పుడు మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా రీచెక్ అవుతుంది. లెట్స్ మూవ్ టు కంటెంట్. జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్స్కి క్రాక్ చేసిన తర్వాత మీకు ఉండవలసినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటిది చెక్ చేస్తే అఫీషియల్గా JEE-advanced.ac.in ఎలిజిబిలిటీ అనేటువంటి వెబ్సైట్ ఇక్కడ మీకు రిఫరెన్స్గా ఇస్తున్నాను. సో ఈ రిఫరెన్స్లో 5 ఎసెన్షియల్ క్రైటీరియా అనేటువంటిది ఇవి కంపల్సరీ ఉండాలి స్టూడెంట్స్కి. ఉన్నప్పుడే మీరు ఏవే ఉండాలి అంటే చెక్ చేస్తే జేఈ మెయిన్స్ పర్ఫార్మెన్స్ అనేటువంటిది 2.5 lakhsలో మీరు సెలెక్ట్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి 1996 ఆర్ లాటర్ అనేటువంటి రిలాక్సేషన్ ఇచ్చారు. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి October 1st 2001 అనేటువంటిది తర్వాత బర్త్ అయి ఉండాలి. నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేటువంటివి జేఈ అడ్వాన్స్డ్ ఐఐటి సీట్ అనేటువంటిది రావాలి అని అంటే 2 అటెంప్ట్స్ అనేటువంటిది మ్యాక్సిమం ఇస్తారు. వీటిలో 2 కాన్సిక్యూటివ్ ఇయర్స్ అంటే 2025, 2026 ఈ 2 years ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉంటుందో వారు ఈ 2026లో జేఈ మెయిన్స్ క్రాక్ చేసుకొని జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫైడ్ అయిపోయిన వాళ్ళకి నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తారు. క్లాస్ 12th అనేటువంటిది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అనేటువంటి గ్రూప్ వాళ్ళకి ఈ జేఈ అడ్వాన్స్డ్ ఐఐటి సీట్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. ఐఐటి అడ్మిషన్ హిస్టరీ చెక్ చేసుకుంటే అంటే పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ప్రీవియస్ అంటే 2025లో ఐఐటి అడ్మిషన్ అనేటువంటిది త్రూ ఎన్టీఏ ద్వారా జొస్సా కౌన్సిలింగ్ అనేటువంటి జరిగి వాళ్ళకు సీట్ అడ్మిషన్ అనేటువంటిది ఇచ్చి ఉండకూడదు. వారు 2026లో మళ్ళీ జేఈ అడ్వాన్స్డ్కి వస్తే అడ్మిషన్ అనేటువంటిది యాక్సెప్ట్ చెయ్యరు. సో
ఈ క్వాలిఫికేషన్ అనేటువంటివి ఎన్టీఏ ఇచ్చినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. వీటితో పాటుగా జేఈఈ అడ్వాన్స్డ్కి ఐఐటి రూల్ అని చెప్పేసి ఎన్టీఏ ప్రొవైడ్ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డులో మీరు సిబిఎస్ఈ అవనివ్వండి, స్టేట్స్ ఇవ్వండి, ఏదైనా కూడా మీకు 12th క్లాస్లో, అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ అనేటువంటిది వస్తుంది. క్లాస్లో 11th క్లాసు కలుపుకొని 1000 మార్క్స్కి మీకు ఫర్ ఎగ్జాంపుల్ 940 మార్క్స్ వచ్చాయనుకోండి. మీరు దీన్ని ఎలా క్యాలిబ్రేట్ చేస్తారు? 94% వచ్చింది అని మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఐఐటి అడ్మిషన్ రూల్ ఏంటి అంటే 12th క్లాస్లో మాత్రమే మీకు ఆ ఇయర్కు సంబంధించి కేటగిరీ వైజు అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 75% అనేటువంటిది క్లాస్ 12లో ఉండాలి. ఆల్రెడీ తెలుగు స్టేట్ స్టూడెంట్స్కి రిజల్ట్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేశారు. ఎవరైతే జేఈఈ అడ్వాన్స్డ్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ క్లాస్ 12లో 75% అనేటువంటిది వచ్చిందా లేదా అనేటువంటిది ఓసారి రీచెక్ చేసుకోండి. ఎందుకు అని అంటే 74.9% వచ్చినా కూడా ఐఐటి అడ్మిషన్ అనేటువంటిది జొస్సా ద్వారా మీరు ఇవ్వరు. కాబట్టి 75% అనే నెంబర్ క్లాస్ 12లో మీకు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి 65% అనేటువంటిది ఇంటర్మీడియట్ క్లాస్ 12లో వచ్చి ఉండాలి. సో ఈ ఇన్ఫర్మేషన్స్ అనేటువంటివి క్రైటీరియా A1, A2, A3, A4, A5 అని JEE-advanced.ac.in వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. జేఈఈ మెయిన్స్ 2026 ఎగ్జామినేషన్స్ జనవరి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏప్రిల్ సెషన్కు సంబంధించి రిజల్ట్స్ అనేటువంటివి టుమారో అఫీషియల్గా రిలీజ్ చేస్తాము. అంటే ఏప్రిల్ 20th అనేటువంటి డేట్ క్లియర్గా ఎన్టీఏ పబ్లిక్ నోటీస్లో ప్రొవైడ్ చేశారు. సో దీన్ని బేస్ చేసుకొని రిజల్ట్స్ అనేటువంటివి వెయిట్ చేస్తూ ఉన్నారు జేఈఈ ఆస్పిరెంట్స్ అందరూ. ఇక్కడ జేఈఈ రిజల్ట్స్ అనేటువంటివి పర్సెంటేజ్లో నార్మలైజేషన్ చేసి ప్రొవైడ్ చేస్తూ, వీటితో పాటుగా జేఈఈ అడ్వాన్స్డ్కి 2.5 lakh స్టూడెంట్స్ని ప్రమోట్ చేస్తుంది ఆల్ కేటగిరీ వైజు. ఇక్కడ ద ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్లో, ఎడ్యుకేషన్ న్యూస్లో ఏప్రిల్ 18th వచ్చినటువంటి న్యూస్ చెక్ చేసుకుంటే జేఈఈ అడ్వాన్స్డ్కి కట్ ఆఫ్ అనేటువంటిది 2026లో ఎంత ఎక్స్పెక్టెడ్ ఉండవచ్చు అనేటువంటిది వారు ఈ రిఫరెన్స్ ద్వారా కేటగిరీ వైజు మెన్షన్ చేశారు. ఒకసారి చెక్ చేస్తే జనరల్ కేటగిరీ వాళ్ళకి 93.1 నుంచి 94.2% రేంజ్లో కట్ ఆఫ్ అనేటువంటిది ఉండవచ్చు. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకి 79 నుంచి 80% రేంజ్లో ఉండవచ్చు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 80% నుంచి 82%, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 60% నుంచి 62% వరకు ఉండవచ్చు. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 47% నుంచి 49% ఉండవచ్చు. పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి 0.001% నుంచి 0.01% రేంజ్లో ఉండవచ్చు. ఈ జేఈఈ మెయిన్స్ 2026 కట్ ఆఫ్ అనేటువంటిది అని ద ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే కెరీర్ 360 అనేటువంటి వెబ్సైట్లో జేఈఈ మెయిన్స్ కట్ ఆఫ్ అనేటువంటిది ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ ఫాలో అవుతూ ఎలా ఉంటుంది ఈ 2026 అనేటువంటిది కేటగిరీ వైజు ప్రొవైడ్ చేశారు.
జనరల్ కేటగిరీ 93 నుంచి 95, ఓబీసీ 80 నుంచి 82, ఈడబ్ల్యూఎస్ 80 నుంచి 82, ఎస్సీ కేటగిరీ 60 నుంచి 62, ఎస్టీ కేటగిరీ 47 నుంచి 49 రేంజ్లో ఉండవచ్చు అనేటువంటిది కెరీర్ 360 వెబ్సైట్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇలా ఆన్లైన్ ప్రిడిక్షన్ బేస్ చేసుకొని, ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ బేస్ చేసుకొని ఈ ఇయర్ ఎలా కట్ ఆఫ్ అనేటువంటిది ఉండవచ్చు అని ఒక ఫైనలైజ్కు మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ ఓవర్వ్యూ అనేటువంటిది యూజ్ అవుతుంది. అలాగే news18.com అనేటువంటిది ఎడ్యుకేషన్ పోర్టల్లో జేఈ మెయిన్స్ 2026కి సంబంధించి ఏప్రిల్ 18th రిలీజ్ చేసినటువంటి న్యూస్ ఏంటి అంటే, కట్ ఆఫ్ ట్రెండ్ అనేటువంటిది ప్రీవియస్ ఇయర్ బేస్ చేసుకొని ఈ ఇయర్ ఎలా ఫాలో అవుతారు అనేటువంటిది మీకు అందరికీ తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. ఎన్టీఏ అనేటువంటిది సెషన్ 1 మరియు సెషన్ 2 స్కోర్స్ని కంబైన్డ్ చేసుకొని బెస్ట్ పర్ఫార్మెన్స్ని ప్రొవైడ్ చేస్తారు క్యాండిడేట్స్కి. ఇక్కడ నుంచి టాపర్స్ని 2.5 lakhs ఆల్ కేటగిరీ వైజు కట్ ఆఫ్ అనేటువంటిది ప్రొవైడ్ చేసి జేఈ అడ్వాన్స్డ్కి ప్రమోట్ చేస్తారు. ఇది ఈ ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్లో ఇస్తున్నటువంటిది. సో అది కూడా మీకు తెలిసినటువంటి విషయమే. నాకు క్వైరీ వచ్చినటువంటిది ఏంటి అని అంటే, జనవరి షిఫ్ట్లో 95% 7 digits నేను క్యాలిక్యులేట్ చేయలేదు, 95% వచ్చింది. ఏప్రిల్ అటెంప్ట్లో 93% వచ్చింది సేమ్ క్యాండిడేట్కి. సో ఇప్పుడు ఎన్టీఏ ఏది క్యాలిక్యులేట్ చేస్తారు అని అంటే, లేటెస్ట్ అటెంప్ట్ని క్యాలిక్యులేట్ చేయరు. ఈ 2 సెషన్స్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేటువంటిది క్యాండిడేట్స్కి దేంట్లో వచ్చింది అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ జనవరి 95% అనేటువంటిది ఆ క్యాండిడేట్స్కి తీసుకోవడం జరుగుతుంది ఎన్టీఏ అనేటువంటిది. జేఈ మెయిన్స్ క్వాలిఫైయింగ్ అనేటువంటిది జేఈ అడ్వాన్స్డ్కి ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ 2024 అలాగే 2025 చెక్ చేసుకొని 2026కి ఏ విధంగా ఉండవచ్చు అనేటువంటిది ఇక్కడ టేబులర్ కాలంలో మీకు ఇక్కడ రివీల్ చేస్తున్నాను. వీడియోని పాజ్ చేసుకొని ఒకసారి టేబుల్ అనేటువంటిది మీ కేటగిరీ ఏంటి ఆ కేటగిరీ దగ్గరికి వెళ్ళి మీకు ఆల్రెడీ మార్క్స్ అనేటువంటివి క్యాలిక్యులేట్ చేసుకొని ఉంటారు. వాటిని పర్సంటేజ్కి ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేటువంటి జేఈ ప్రిడిక్టర్ అనేటువంటి యూజ్ చేసుకొని తెలుసుకొని ఉంటారు. సో వీటి ద్వారా మీరు ఎంత రేంజ్లో ఉన్నారో రీచెక్ చేసుకోండి. వారు ఆల్రెడీ తెలుసుకొని ఉంటారు, జేఈ అడ్వాన్స్డ్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో ఇంకా ఎవరైనా క్లారిటీ కావాలి అనుకుంటే 24 ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకుంటే, జనరల్ కేటగిరీ చూసుకుంటే 24లో 93.23% దగ్గర కట్ ఆఫ్ అనేటువంటిది జరిగింది. 25లో జనరల్ కేటగిరీ వాళ్ళకి 93.10 కట్ ఆఫ్ అనేటువంటిది జరిగింది. ఈ ఇయర్ ఎంత కట్ ఆఫ్ ఉండవచ్చు అనంటే 93.5 నుంచి 95% రేంజ్లో ఉండవచ్చు. నార్మలైజేషన్ బేస్ చేసుకొని జనరల్ కేటగిరీ వాళ్ళకి ఏదైనా బై లక్కి ±0.5% ఏదైనా చేంజ్ జరిగితే మీకు అఫీషియల్ రిజల్ట్స్లో అనౌన్స్మెంట్ అవుతుంది. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి ఇదే రేంజ్లో ఉండవచ్చు. పర్సంటేజ్ అనేటువంటిది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేటువంటిది మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది. వాటిలో ఫ్యాక్టర్స్ ఏమేమి ఉంటాయి అని అంటే, మీరు అటెండ్ అయినటువంటి షిఫ్ట్ పేపర్ అనేటువంటిది ఎంత డిఫికల్టీ వచ్చింది, డిఫికల్టీని బేస్ చేసుకొని ఆ షిఫ్ట్కి ఎంతమంది అటెండ్ అయ్యారు అనేటువంటి షిఫ్ట్ అటెండెన్స్ బేస్ చేసుకొని, ఆ షిఫ్ట్లో పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని
ఓవరాల్గా టోటల్ కౌంట్స్ అనేటువంటిది ఎన్ని ఉన్నారు అనేటువంటిది బేస్ చేసుకొని పర్సెంటేజ్ని ఎన్టీఏ నార్మలైజ్ చేస్తుంది. సో 24, 25, 26 ఓవరాల్గా చూసుకొని క్యాండిడేట్స్ ఎంతమందిని 2.5 lakhsకు తీసుకున్నారు ఎవ్రీ ఇయర్ అనేటువంటి కౌంట్ చూసుకుంటే 2024లో 14.7 lakh స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ని అపియర్ అయ్యారు. 2025లో 14.7 lakh స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ని అపియర్ అయ్యారు. 2026లో జనవరి సెషన్లో 13.04 lakh స్టూడెంట్స్ అపియర్ అయ్యారు. అఫీషియల్ ఇన్ఫర్మేషన్. జేఈ మెయిన్స్ ఏప్రిల్ సెషన్లో 10.32 lakhs స్టూడెంట్స్ అపియర్ అయ్యారు అనేటువంటిది పబ్లిక్ నోటీస్లో ఇచ్చినటువంటి డేటా. సో ఈ 2 డేటాస్ని క్లబ్ చేసుకొని టోటల్ క్యాండిడేట్స్ అనేటువంటివి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇలా ఎంత అనేటువంటిది రఫ్గా ఎస్టిమేషన్ చేసుకుంటే 24, 25లో లాగే 14.7 లేదా నియర్లీ 15 lakhs వరకు స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు జనవరి ఏప్రిల్ సెషన్లో ఆల్ ఓవర్ ఇండియా జేఈఈ మెయిన్స్ని అపియర్ అయ్యారు అనేటువంటిది తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. కాబట్టి మీ కేటగిరీ ఏంటి అనేటువంటిది చెక్ చేసుకోండి. మీరు ఆ రేంజ్లో వస్తున్నారా లేదా అనేటువంటిది రీచెక్ చేసుకోండి. వితిన్ డేలో అంటే ఏప్రిల్ 20th మీకు రిజల్ట్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. అఫీషియల్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అందుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా వీటిపైన ఏవైనా క్వైరీస్ ఉంటే, అంటే మార్క్స్ అనేటువంటిది తెలిసి షిఫ్ట్ అనేటువంటిది తెలుసుకొని పర్సెంటేజ్ అనేటువంటిది క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి అనేటువంటి ఇన్ఫర్మేషన్, మీకు ఏవైనా క్వైరీస్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. వాటికి రిప్లై అనేటువంటిది చేస్తాను. మీరందరూ కూడా మంచిగా జనవరి ఏప్రిల్ సెషన్స్ అనేటువంటివి కంప్లీట్ చేసుకొని మీరు అనుకున్నటువంటి పర్సెంటేజ్లో రీచ్ అయ్యారని నేను భావిస్తున్నాను. కామెంట్స్లో కూడా చాలామంది మంచిగా పర్సెంటేజ్ వచ్చినట్టు, మార్క్స్ వస్తున్నట్టు కామెంట్లో పోస్ట్ చేస్తున్నారు. ఆ కామెంట్స్ అనేటువంటివి సరౌండింగ్లో ఉన్నటువంటి జేఈ ఆస్పిరెంట్స్కి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఈ పర్టికులర్ షిఫ్ట్లో వీరికి ఇన్ని స్కోర్ వస్తున్నాయి, ఇంత పేపర్ డిఫికల్టీ ఉన్నా కూడా అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఐడియా వస్తుంది. దానితో పాటుగా ఎవరైతే జూనియర్స్ ఉంటారో జేఈఈ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఈ పేపర్ డిఫికల్టీ ఇలా ఉంటుంది, మార్క్స్ని పర్సంటేజ్కి ఇలా కన్వర్ట్ చేస్తారు, ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ అనేటువంటిది ఈ విధంగా ట్రావెల్ అవుతుంది అనేటువంటి ఒక ఓవర్వ్యూ వస్తుంది. వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చుకోవడానికి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది హెల్ప్ఫుల్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.